తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అలియాబాద్ మేకలబండ నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నామండి. ఆహా, ఎంత దివ్యమైన దేవాలయమో. లోపలికి అడుగు పెట్టడమే అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని చూసి తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అంతే. కాసేపు ఆవిడని చూసి అలా ఉండిపోయాక అప్పుడు తేరుకుంటాం. బంగారు చీరలో ఆ బంగారు తల్లి ఎంత దివ్యంగా ఉన్నారో చూస్తే మీకు కూడా అనిపించి ఉంటుంది. విజల్లో మీరు ఇప్పటివరకు రాలేదా? ఖచ్చితంగా రండి. అలియాబాద్ మేకలబండలో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయం. అయితే అసలు అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెలిచారనేది ఎవరికీ తెలియదండి. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారనమాట. ముందు అమ్మవారి రూపం అసలు ఎప్పటి నుంచి ఉందనేది ఎవరికీ తెలియని విషయమే. అమ్మవారు ఇక్కడ స్వయం వ్యక్తమయ్యారు. అయితే ఎవరైతే ఇక్కడ ఈ స్థలంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ విశేషాలన్నీ కూడా చాలా బాగా తెలుసు. మనతో పాటు ఉన్నారు గురువుగారు కన్నయ్య పంతులు గారు. వీరి గురించి ఇక్కడ మారిమోగిపోతుంది అంతే. ఎవరిని అడిగినా కూడా మాకు ఇలా వివాహం జరిపించారండి, మాకు బాగా తెలుసు అండి ఇలా చెప్తారు. అంటే మొత్తంగా ఈ ఓల్డ్ సిటీ ప్రాంతం అంతా కూడా వారి గురించి బాగా తెలుసు. వారికి ఈ ప్రాంతం గురించి బాగా తెలుసు. అసలు అమ్మవారి మహత్యం ఏమిటి, ఎప్పటి నుంచి ఆవిడ ఉన్నారు, అలాగే అమ్మవారిని అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్నట్టుగా ఎవరు గుర్తించారు, వారి చిన్నతనంలో ఇక్కడ అమ్మవారు ఎలా ఉండేవారు, తర్వాత ప్రతిష్టాపన మహోత్సవాలు ఇవన్నీ ఎలా జరిగాయో గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమో నమః. ఎలా ఉన్నారు? అమ్మా బాగున్నానమ్మా. చాలా సంతోషం. ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఇక్కడ సెటిల్ అయ్యారా? ఇక్కడ పుట్టి పెరిగారా? అంటే నా పేరు కన్నయ్య పంతులు గారమ్మా. మా 4 ఫాదర్స్ అంటే తాత ముత్తాతలంతా కూడా సొంత పురోహితం ఇక్కడ. పెళ్లిళ్ళు, ముహూర్తాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు అన్నీ కూడా ఇక్కడ మా సొంత పురోహితం మా తాతల కాలం నుంచి. అయితే నా చిన్నతనంలో అంటే దాదాపు నేను 65 సంవత్సరాల నుంచి ఈ ఏరియాకు తిరుగుతున్నా. నా చిన్నతనం ఆ కాలం నుంచి ఈ బస్తీ మా ఫాదర్తో తిరిగేవాడిని. అప్పట్లో ఈ అమ్మవారు బాల అమ్మవారు. అంటే దాదాపు చిన్న పిల్లలు 7-8 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు ఎట్లా ఉంటారు, ఆ అమ్మవారు బాల అమ్మవారు. చిన్నతనంలో ఇప్పుడు ఈ దేవాలయం చాలా పాడుబడి ఉండింది. ఆ కాలంలో నేను చిన్నప్పుడు చూసింది సుమారుగా ఏ సంవత్సరం అయి ఉండొచ్చు? దాదాపు 1962-63 పీరియడ్. నేను ఇక్కడంతా వ్రతాలు పూజలు చేయించాను. ఆ చిన్నతనంలో నేర్చుకున్నాను నేను. 64లో నాకు ఉపనయనం అయింది. నేను ఇప్పుడు 70 సంవత్సరాలకు వచ్చినాను. 64లో ఉపనయనం అయింది. 64 నుంచి మంత్రాలు నేర్చుకొని ఇక్కడ పురోహితం చేశాను. ఇప్పటికీ ఇక్కడ పాత చిన్న పెంకల ఇండ్లు ఉన్నాయి, ఆ పాతకాలం ఇండ్లు. అప్పుడు ఆ కాలంలో ఇది చాలా పురాతన దేవాలయం. అమ్మవారు చిన్నగా ఉండింది. మామూలుగా అందరూ పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని ముందు అమ్మవారి రూపం ఎలా ఉండేది? రూపం ఎలా అంటే చిన్న పిల్లలు ఎలా ఉంటారో ఆ విధంగానే ఉండింది. మామూలుగా ఒక చీర కట్టేసి అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ మెడలో వేసేసి ఇంత పసుపు ఇంకా దండలు వేసేది. ఆ విధంగా బస్తీ ప్రాంత వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు చేసుకునేవాళ్ళు. అయితే అప్పటి కాలంలో మామూలుగా చిన్న చిన్న బోనాలు అవి కార్యక్రమాలు చేసుకొని అందరూ బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేది. దినదిన ప్రవర్తమానమై ఈ కాలంలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున దాతలు తను సంపాదించిన డబ్బులో ఒక 10 రూపాయలు అమ్మవారికి సమర్పించుకొని ఇంత పెద్ద దేవాలయం కట్టినారు ఇక్కడ. ఇది ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతంలో పోచమ్మ, నల్ల పోచమ్మ అమ్మవారు. నల్ల పోచమ్మ అంటే ఆ పోచమ్మ 7 అక్క చెల్లెలు, పెద్ద ఆమె ఈమెనే పెద్ద పోచమ్మ. కాబట్టి ఈ ప్రాంతంలో గల్లీ గల్లీ తను తిరిగి ఎవరికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తన శక్తి మొత్తం ఈ ప్రాంతానికి చూపించింది. ఎటువంటి వ్యాధులు కూడా ఇక్కడ తగ్గిపోయినాయి. అమ్మవారి దగ్గర అట్లా యాపకొమ్మ పెట్టి తీసుకెళ్ళి అవి ఆ నీళ్ళలో వేసి స్నానం చేస్తే వ్యాధులు పోయినాయి. అంత శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. అయితే ఇక్కడ మొక్కుబళ్ళు అంటే నాకు కూడా ఒక మొక్కు చెల్లిందమ్మా. ఇక్కడ నా మనసులో ఒక కోరిక. ఇక్కడ అమ్మవారికి గత సంవత్సరము అంటే ఒక 8 నెలల ముందు జనవరి నెలలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అమ్మవారు పాదం పడింది. ఆ పాదం పడిన సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరిగినాయి. ఆ పెద్ద ఎత్తున పూజలు జరిగినప్పుడు మా ఇంట్లో ఒక ఇబ్బంది జరిగిందమ్మా. కష్టం చెప్పలేంది. అమ్మవారికి వచ్చి ప్రాధేయపడ్డా, అమ్మ నా కష్టాన్ని తొలగించు, ఎప్పుడూ నీ సేవలో ఉంటా తల్లి అని ఆ అమ్మకి దండం పెట్టుకున్నా. నా శక్తిలో ఏం చేయాలో నీకు అక్కడ చేసుకుంటా అని అమ్మవారికి మొక్కిపోయినాను. నా కష్టం తీరిందమ్మా. ఈరోజు పర్సనల్ ఇది నాకే జరిగింది కాబట్టి నేనే చెప్పుకోవాలి. ఈరోజు నా కుటుంబం బాగుందమ్మా. మా ఇంట్లో ఒక కంటి నీళ్లు పోయినాయి. చాలా బాధలో ఉంటే ఆ బాధ ఆ తల్లికే చెప్పుకున్నా. అప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరిగి పూజల కార్యక్రమాలు ప్రతి ముత్తేదులు ప్రతి పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుకుంటే బిడ్డలు పెళ్ళిళ్ళే కానీ
ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే కానీ ఆ తల్లి అందరికీ దీవెనిచ్చింది. అందరూ ఆ తల్లి దీవెనలు పొంది ఇక్కడ అన్ని పెంకులు ఇండ్లమ్మా. నేను చూసినప్పుడు అన్ని పెంకులు ఇల్లు. ఈ రోజుల్లో మంచి మంచి భవనాలు, ఆ అమ్మవారు ఆశీస్సులు, ఆమెకు సేవ చేసుకుంటున్నందుకు ఆ తల్లి ఈ రోజున ప్రతి ఇంటికి కళ్యాణోత్సవాలే కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్ని ఆశీర్వచనాలు ఇచ్చినాయి. ఇక్కడ ఎవరు కూడా ఒట్టిపోలేదు. హిందీలో అంటారు జోలియా భరగయ సబ్కి కోయి ఖాళీనే గయా అన్నారు. ఆ విధంగా ఇక్కడికి వచ్చి కొంగు అడిగితే అమ్మ ఆ కొంగులో తాను దీవెన ఇచ్చి పంపించింది ప్రతి ఒక్కరికి. అందుకని ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అంటే అమ్మవారి దర్శనం కన్నా ముందు పాద దర్శనమే మనకు ముఖ్యం. ఆ పాద దర్శనంతోనే మనకు వ్యాధులే కానీ మన కష్టాలే కానీ మన బాధలే పారిపోవడానికి అమ్మవారికి నమస్కరించుకొని ఆ పాదానికి నమస్కరించుకుంటాం. ఈ మధ్యకాలంలో శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ అయినప్పుడు అవునండి ఇక్కడ అమ్మవారి పాదం పడింది. అప్పుడే ఆ పాదం అప్పుడు పాదం పడ్డప్పుడు ఇక్కడ హంపి పీఠాధిపతులు స్వాములు భక్తులు చాలా మంది వచ్చిన చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. 40 రోజులు అమ్మవారికి ఎలాంటి పూజలు బాకీ లేము అనే విధంగా ఇన్ని ఇక్కడ పూజలు జరిగినాయి. కుంకుమార్చనలు, పుష్పార్చనలు, బిల్వార్చనలు, కోటి పుష్పార్చన, ప్రతి కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ నేను ఉన్నానమ్మా. అప్పుడు సమయంలో కూడా నేను కూడా కొన్ని ప్రవచనాలు చెప్పినాను ఇక్కడ. అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఆ పాదం పడ్డప్పుడు అక్కడ ఒక ముద్ర కూడా ఉంది, అది చూడొచ్చు మీరు. అవునండి, ఎంత శక్తివంతమైంది పడిందంటే ప్రతి ప్రాంతము నుంచి ఎక్కడెక్కడి నుంచో అది తెలుసుకొని ఆ జనాలంతా వచ్చి వాళ్ళ మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు చెల్లించుకొని మళ్ళా అమ్మవారికి వచ్చి సమర్పించుకున్నారు. సాధారణంగా దేవాలయాలకు వచ్చినప్పుడు అమ్మ అనుగ్రహం ఏంటంటే ఆమె చూసినప్పుడు ఆ చూపుతోనే ఆవిడ పలకరించినట్టుగా భావిస్తాం. అలాంటిది ఆమె ఉంది అని చెప్పిన నిదర్శనం అది పాదముద్ర. అవునమ్మా, అది నిదర్శనమే కాకుండా ఇక్కడ ఈ భక్తులు అసలు ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎవరు కూడా చేసినరో చేయలేదు, అది నేను చూడలేదు. కానీ ఇక్కడ నా కళ్ళ ముందు జరిగిందంటే అగ్ని మీద నడిచిరమ్మా జనాలు. ముందెప్పుడు లేదండి, అగ్ని పెట్టినారు. ఆ భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని మొక్కులు చెల్లిన వాళ్ళు కూడా మనకి ఇంకా మొక్కులు కావాలన్న వాళ్ళు కూడా ఆ అగ్ని మించి నడిచినారమ్మా. అది నభూతో నా భవిష్యత్. ఇంకా మనకి ఎక్కడ జరిగిందో జరగాలో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం కళ్ళ ముందు జరిగిన విషయం అది. కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, నేను విన్నాను అవి. అమ్మవారు స్వయంగా తానే రాత్రిపూట గ్రామ సంచారం చేస్తుందని, ఆ గజ్జల చప్పుడు ఇప్పటికీ చాలా మందికి వినపడుతుందని విన్నాను. అమ్మా, ఇక్కడ ఒక వేప చెట్టు ఉండేది, అది నేను చూసిన నా కాలంలో. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఈ దేవాలయ నిర్మాణం కోసమని అది అడ్డుగా ఉందని అది తీసేసిండ్రు. అది కూడా పాతది, 100 సంవత్సరాల ఆ వేప చెట్టు. అమ్మవారికి ఇష్టమైన ఆకు అది కాబట్టి ఆ అమ్మవారిది ఆ ఆకు నుంచే అమ్మవారికి శాఖ పోసేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రాంతానికి రాత్రిపూట అమ్మవారు గజ్జెలు కట్టుకొని ఇట్లా తిరిగేదని ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో నేను విన్నాను. ఇప్పుడు కూడా అదే, అందరికీ ఆ విషయం తెలుసు. ఈ చెట్టు తీసేసింది కాబట్టి అమ్మవారు స్వయంభూగా ఇక్కడే ఉన్నది. నేను ఇప్పటికీ వినపడుతుందట కదండి. ఇక్కడ ఎవరన్నా ఇక్కడ పడుకున్నా ఈ చుట్టుపక్కల ఆలయ ప్రాంగణంలో దుష్టగ్రహ పీడలు పోయినాయి, ఎవరికైనా ఏదైనా ఆటంకం జరిగింది, అమ్మవారి సేవలో వచ్చి ఇక్కడ అమ్మవారికి నమస్కరించుకొని ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసి తెల్లవారే వరకు వాళ్ళ వ్యాధులు పోయినాయి. పిల్లలు ఒక్కొక్క రాత్రి ఉలిక్కి పడతారు, ఎక్కడో పోకుండా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మవారి దగ్గర చెప్పుకొని ఇక్కడ పడుకుంటే తెల్లవారి నుంచి ఇంకా అటువంటి ఆటంకాలు లేవు. పిల్లలు ఏది ప్రత్యేకంగా నల్లపోచమ్మ దేవాలయంలో జరిగే విశేషమైన పూజలు ఏంటండి, ఏం చేస్తారు ఇక్కడ అసలు? అమ్మ తెల్లవారుజామున మంగళవారం, శుక్రవారం ఒక విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు సాధారణంగా జరుగుతాయి. ఇక భక్తులు వారి మొక్కుబళ్ళు ఏమి ఉంటాయో ఆ మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఆ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యాలు పోసుకుంటారు. ఈ అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి మూడాలు, సంక్రమణం ఇవన్నీ ఉండవు. ఇది మానవులకు మాత్రమే కానీ దేవతలకు లేవు. ఇప్పుడు ఒక్కొక్క విధంగా చెప్పాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం, అక్కడ నిత్య కళ్యాణం కేశాఖండన జరుగుతుంది, నిత్యం కళ్యాణం జరుగుతుంది. దేవతలకు లేదు, ఇవి కేవలం మానవులకు మాత్రమే ఉంటాయి. బట్టి ఆ విధంగా అమ్మవారికి ఇష్టపూర్వకంగా ఎప్పుడు మనం మొక్కు సంకల్పం చేసుకుంటామో అది ఇక్కడ వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఒక్కసారి
ఆ పాద నమస్కారం చేసుకోండి. చూడండి ఆ పాదము ఎంత స్వయంభూగా వెలిసింది. అమ్మవారు నేనున్న ఈ ప్రాంతంలో, నేనున్న మీకు రక్షణగా, మీకు ఏ హాని కలగనియను అని ఈ ప్రాంతం అంతా ఆ అమ్మవారు రక్షణగా ఉంది. అది చూస్తేనే అర్థమవుతుంది. నా చిన్నప్పుడు ఒక విషయం కూడా విన్నానమ్మా. ఏంటిదండి? నా చిన్న బాల్యంలో ఇక్కడ అమ్మవారు తిరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు రాత్రిపూట ఇక్కడ ఒక తెల్ల చీర కట్టుకొని తిరుగుతుంది, అది రాత్రి 2 తర్వాత ఎవరు చూడకండి అంటే రాత్రిపూట అందరు నిద్రించేవాళ్ళు, అంత రాత్రి ఎవరు చూడరు. ఆ 2 తర్వాత మళ్ళీ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 3:45 నిమిషాలు 5 గంటల తర్వాతనే లేచే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ముగ్గులు చాలుపులు చల్లేదు, ముగ్గులు వేసేది. ఇవన్నీ సాధారణమమ్మా. పూజలు మాత్రం సక్రమంగా చండీ హోమాలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ జరుగుతాయి ఈ దేవాలయంలో, చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. నేను పురోహితుడిని కాబట్టి పురోహిత కార్యంలోనే నేను ఇక్కడికి వస్తాను. పూజారులు ఉన్నారు, ఆ పూజారులు వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. ఈ బస్తీ ప్రాంతం అంతా కూడా మా ఓల్డ్ సిటీ పురోహితం మా సొంతం. ఇక్కడ పూజారులు వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఇక్కడ ఏర్పాటు అవుతారు, ఆ పూజారులు వస్తారు ఇక్కడ. గురుగారు, అమ్మవారి ముందుకు వచ్చినప్పుడు అసలు అమ్మని ఏమని వేడుకోవాలి, ఏమని ప్రార్థించాలి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః, ఉమామహేశ్వరాభ్యాన్ నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాన్ నమః, శచిపురంధ్రాభ్యాన్ నమః, అరుంధతి వశిష్ఠకాభ్యాన్ నమః, శ్రీ సీతారామాభ్యాన్ నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అమ్మవారిని ఏది వేడుకున్నా సర్వమంగళాదేవి ఆమె, కాబట్టి ఏది వేడుకున్నా కూడా నన్ను కాదనను అంటుంది ఆమె. లోక కళ్యాణానికే ఆమె వచ్చి ఇక్కడ ఉంది కాబట్టి ఆమె తమ్ముడిని పంపించింది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అమ్మవారు. ఆయన జననము, ఆ పోతరాజు జననము అర్భకంగా జన్మించినాడమ్మా. ఈ అర్భకంగా జన్మించిన ఈ తమ్ముడికి నేను ఏం చేయాలి అని ఆ 7 మంది అక్క చెల్లెళ్ళు శక్తి మొత్తం పోసి ఆయనకు ఒక రూపం తయారు చేసింది. ఆ రూపం తయారు చేసి ఈ ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడక్కడ పోతరాజు రూపం బాగా ధరించి, భయంకర రూపం, ఆ గజ్జలు కట్టుకొని ఆ ప్రాంతం అంతా తిరుగుతుంటే ఎక్కడ కూడా ఏ దుష్టగ్రహ పీడలన్నీ ఉండకుండా పారిపోతాయి. అందుకని ఆ తమ్ముడిని తన దగ్గర పెట్టుకొని ఈ వారం రోజుల పూజలన్నీ చేయించుకుంటూ ఆ తమ్ముడికి శక్తి పోసింది. ఆ పోతరాజు ప్రతి గల్లీకి, ప్రతి ఇంటి దగ్గర నేను శాఖ పోయించుకుంటాను నా తల్లికి అని ఆయన వచ్చి తిరుగుతాడమ్మా. అమ్మవారిది ఏదైనా ఒక చిన్న మంత్రం నిరంతరం ఎప్పుడు స్మరించుకునే అమ్మవారి మంత్రం ఏదైనా తెలియచేయండి. అమ్మ మంత్రం అంటే అమ్మవారికి కొన్ని మంత్రాలు లేవు, ఎన్ని మంత్రాలు చదివినా సర్వమంగళాదేవి ఆమె. కాబట్టి ఈ ఒక్క మంత్రము చాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ ఒక్క మంత్రం చదువు రాకున్నా కూడా ఈ మంత్రం చదివితే ఆ దేవతాదేవి ఏ తప్పులు పట్టదు. అది సర్వమంగళాదేవి. ఆ సర్వమంగళాదేవి ఎక్కడుంది? గయా క్షేత్రంలో చిన్న గుహలో ఒకట మాంగళ్య గౌరి ఉంది. జన్మ ఉంటే స్త్రీలు ఒక్కసారి ఆ మంగళాదేవికి కూడా నమస్కరించుకోవాలి, పోయి ఆ శక్తి స్వరూపిణి దర్శనం కూడా చేసుకోవాలి. ఇంతమంది శక్తి స్వరూపిణులలో చాముండి చండీ అమ్మవారు కూడా మహాశక్తి రూపిణి. కాబట్టి ఆ అమ్మవారికి నమస్కరించుకోవడం ఇంతకన్నా ఎక్కువ ఏం లేదమ్మా. ఏ మంత్రము లేదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 చాలు. ఏది రాకున్నా ఈ 3 చదువుకున్నా కూడా ఆమె వరం, మనకు కోరిన వరం ఇస్తుందమ్మా. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమో నమః.